కోటీశ్వర్లకి, కాబోయే కోటీశ్వర్లకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. సార్ నేను ఫస్ట్ టైం వచ్చిన క్లాస్కి, వీడియోలు చూస్తూనే నేను ఎదిగిపోయినాను సార్. చాలా చాలా ఒకరి దగ్గర తీసుకునే చోటు నుంచి ఓ 10 మందికి ఇచ్చే రేంజ్ దాకా వెళ్ళిపోయినాను సార్ చెప్తా సార్. నేను బైక్ కావాలని అనుకున్నాను సార్. మేము అనుకొని మీటర్ వర్క్ చేస్తుంటా ఉన్నాను. 2 రోజులకల్లా మేము కొత్త బైక్ అయితే కొనేసాం సార్. మేము 5x55 రాసాను సార్. నేను 2 రోజులు చేశాను, కానీ నాకు రాలేదు. కానీ ఆగిపోకూడదు, ముందుకు సాగిపోవాలి అని మీరు చెప్పారు ఒక వీడియోలోన. సరేలే చూద్దామని చెప్పేసి మళ్ళీ పూర్తి అయింది. 5 రోజులు అయిన తర్వాత 6వ రోజుకి నాకు రాలేదు కదా అని చెప్పేసి నేను ఊరికే ఉన్నాను. కానీ నేను చేసింది 50,000 కోసం, కానీ నాకు 1,15,000 అక్షరాల 1,15,000 వచ్చింది సార్ నాకు. అందుకే సార్ నమ్మాలి. ఫస్ట్ నేను క్లాస్కి వెళ్ళాలి, క్లాస్కి వెళ్తే ఇప్పుడు ఎదిగాను కదా, ఇంతకు 10 ఎదగాలి నేను అనేసి క్లాస్కి వచ్చాను సార్. నేను క్లాస్ అయితే సూపర్గా ఉంది సార్. బిర్యానీ తిన్నట్టు ఇంకా చాలా బాగుంది సార్. వినాలనే ఉద్దేశంతోనే వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మన తల్లి గారితో సమానమైన సమానరాలు వాళ్ళ గారికి మన హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గురువు గారిలో దాదాపు నేను 1.5 సంవత్సరం క్రితం చూసే, ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, చూడలేదు. ఎనర్జీ అయితే ఏమి తగ్గలేదు, కానీ గురువు గారు కొంచెం సన్నబడినారు. అది మాకు బాగా కనపడుతూ ఉంది. మంచిది, చాలా హుషారుగా అయినారు. ఇంకా అప్పటికన్నా ఇంకా యవ్వనంగా కనపడుతూ ఉన్నారు. అది మనం కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం కూడా ఆ విధంగా పాల్గొవాలని నేను అనుకుంటున్నాను. మార్పు రావాలి. ఇక్కడ వచ్చిన ధనవంతులకు, కోటీశ్వరులకు, అదృష్టవంతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక విశ్వము మనకి కనెక్ట్ అయ్యిండే దాన్ని బట్టి నేను కూడా అయినాననే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ బస్సు సీట్ల విషయం అయితే చెప్తున్నారు. నేను ఒక నెల క్రితము మా అమ్మాయి ఊరికి వచ్చింటే మా పెద్ద కూతురు నేను పుట్టపర్తి పోయే విషయంలో ఇంటి దగ్గరే నేను అప్రిమేషన్ చేసుకున్నాను. నేను నాకు సీటు విషయంలోనే బాగా జర్నీ జరగాలని. ఉరవకొండ ఎక్కినాక అనంతపురం మధ్యలో వచ్చేటప్పుడు నాకు 999 నోటు, 200 రూపాయల నోటు వచ్చింది. సర్లేని ఇంకా అనంతపురంలో బస్సులో దిగినాను. ఇంకా పుట్టపర్తి ఎక్కాల బస్సు. ఇంకా ఊరికే సంక్రాంతి సందర్భం, అది ఊరికే చుట్టుకుంటున్నారు. ఇంక అసలు దొరకవు సీట్లు. టవాలు వేసే పోయినట్లయితే ఇసురుతున్నారు ఇంక మకానికి. ఇంక లేదులే, ఇంక సరేలేని ఇంక ఎక్కుదామని ఎక్కుతున్నాను. నాన్న పాప అంటున్నంటే ముందర డ్రైవర్ 8 సీట్లు 2 ఖాళీ ఉన్నాయి నాన్న, ఇక్కడ కూర్చో అంటుంది. ఏమో ఎవరన్నా వస్తారన్నమాట, ఎవరు లేరులేనైనా ఖాళీ ఉంది కూర్చో అంటుంది. ఇంక అట్లే నాకు చాలా సంతోషం అనిపించింది. అక్కడ కూడా పుట్టపర్తి దిగినాక వెంటనే మరి వేరే ఊరికి బస్సు అప్పుడే రెడీగా కదులుతుంది. ఆ రోజు నిజంగా నేను అనుకున్నాను, విశ్వం కూడా నా దగ్గర కూడా కనెక్ట్ అయింది, నేను కూడా విశ్వానికి కనెక్ట్ అయినట్లనేది. అది ఒక సంతోషకరమైన విషయము. ముఖ్యంగా విశ్వవన్ బాబు గారి గురించి చెప్పాలంటే, నేను ఎన్నో వీడియోలో ఒక్కసారైనా ఆయన చెప్తుండే విషయం ఏమిటంటే, నేను కూడా ఒక 16-18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ నాకు ఒక 20 ఎకరాల పొలం ఉంది. ఆయన కూడా రాజకీయంగా ఒక సర్పంచ్గా ఒక 2 అన్నదమ్ములతో ఆయన ఎంతో కష్టపడి ఆయన అనుకున్న ఆ ధ్యేయం కన్నా ఆ రోజు ఆయన ఉద్దేశంలో ఒక టీచర్ కావాలనుకున్నాడంట. కానీ ఈరోజు మన అందరి బతుకులు, ప్రపంచంలో ఉండేటువంటి వెనకబడిన వాళ్ళైతేనేమి, కష్టాల్లో ఎన్నో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు, మన బతుకు జీవాలు, మన కుటుంబాలని, వయసు, ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనకి ఎన్నో జీవితాలను వెలుగు చూపించినటువంటి గురువు గారికి ఈరోజు ప్రపంచమే విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆయన మనందరి జీవితాలను బాగు చేస్తున్నందుకు ఆయనకి నా హృదయపూర్వక థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది చాలా సంతోషకరమైన విషయం. వ్యవసాయం చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి, కష్టాలు పడి, చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకొని నేను కూడా దాదాపు నాకు ఇప్పుడు మా నాన్న కూడా దాదాపు 35 సంవత్సరాల క్రితమే నేను ఇంకా అప్పుడు నాకు ఒక కొడుకు అప్పుడు
ఆ చిన్న వయసులోనే నాకు నలుగురు సంతానము. చిన్న వయసులో నా కొడుకు ఇంకా 2 ఏళ్ళ పిల్లలప్పుడు మా నాన్న చనిపోయి, ఆ వయసు నాకు కూడా అది గుర్తొస్తుంది అనమాట. మా నాన్న కూడా ఒక సర్పంచ్గా పనిచేశాడు. ఆ సార్ చెప్తున్నప్పుడల్లా నాకు ఏదో ఒక సందర్భంలో ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు. వ్యవసాయ కుటుంబం అంటే ఆయన గురువు గారు. మిగతా వాళ్ళు కొంతమంది ఏదో రకంగా అవి ఇవి చెప్తూ పుస్తకాలు చెప్పి జోసితం చెప్తూ వస్తుంటారు. అట్లాంటి గురువు గారు కాదు మనకి విశ్వన్ బాబు గారు. మనకు చాలా అనుకూలమైన గురువు అని నేనైతే విశ్వాసంతో మనం అందరూ నమ్మాలి. ఆ విధంగా ఆయన చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా కూతురు అల్లుడి విషయంలో ఒక 6 నెలల క్రితము నేను అప్రిమేషన్ చేసుకుంటానమాట. ఆ పిల్లోడు పిహెచ్డి అయిపోయింది. పిహెచ్డి అయిపోయినాక ఇంక ఇంటికి వచ్చేసినాడు. ఇంకా వెంటనే డిఎస్సి పడింది. నాకు అల్లుడికి ఎట్లయినా కానీ టీచర్ పోస్టింగ్ ఈసారి ఖచ్చితంగా రావాలా అంటే నేను అప్రిమేషన్ అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా రావాలి, వస్తుంది అంటే నేను చాలా విశ్వాసంతో నేను ధ్యానం చేసేటప్పుడు కూడా దాన్ని పదే తలంచుకుంటూ ధ్యానం చేస్తుంటే మొన్న అక్టోబర్లో నా టీచర్ పోస్ట్ వచ్చింది. మంచి రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చింది సీటు కూడా. పిహెచ్డి పోస్ట్ చదివి మంచి రెసిడెన్షియల్, ఇప్పుడు స్టార్టింగ్లోనే 50,000 జీతం మా అబ్బాయికి. మా కొడుకు కూడా ఫ్రీడమ్ ఆయిల్స్ దాంట్లో కంపెనీలో సూపర్వైజర్. ఆ అబ్బాయికి కూడా మొన్న ఈ ఈటీవీ వార్షికోత్సవాలు మన జేఎన్టీ కాలేజ్ దగ్గర మన మంత్రి గారి చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మా చిన్న కొడుకు కూడా దీంట్లో స్విట్జర్లాండ్ కంపెనీలో ఒక ఉద్యోగం వచ్చింది. వాడికి కూడా సూపర్వైజర్ పోస్ట్ ఏదైనా రావాలి నేను అప్రిమేషన్ చేసుకుంటున్నాను. గురువుగారు ఆశీర్వాదాలు అది కూడా నేను పొందుకుంటానని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అది ముఖ్యంగా మనము విశ్వ కళ్యాణంలో సందర్భంలో మనం ఏదైనా కానీ దాన ధర్మాల విషయంలో మొన్న ఒక వీడియో గురువుగారి వీడియో చూశాను ఒక వారం క్రితము. ఆయన అన్నం ప్యాకెట్ చేతిలో వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆయన వాళ్ళకి కూడా ఎంత చిరునవ్వుతో వాళ్ళ పాపం ఒంటి మీద బట్టలు కూడా చాలా నలిగిపోయి ఎంతో ఉంటారు. ఆయన సార్ ఇస్తా అంటే టీషర్ట్ వేసుకున్నాడు, బాగా ఎంత యాక్టివ్గా నవ్వుతూ ఇస్తా అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా అవి పొట్లాలు అన్నం ప్యాకెట్ అది వాటర్ బాటిల్ తీసుకొని వీళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఆ విధంగా మనం కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం కూడా మనకు తోచినంత ఇప్పుడు అంటారు కదా, 100కి 10% ఒక 5 రూపాయలు 10 రూపాయలు మనం కాసు దాన ధర్మాలు చేస్తే మనకు కూడా ఆ పుణ్యం మనకు కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. క్లాసు బాగా చాలా బ్రహ్మాండంగా ఉంది. అది ఇంకా మనం అందరికీ తెలుసు. అది గురువుగారి విషయం మొదటి నుంచి కూడా అదే యాక్టివ్తోనే ఇంకా ఈరోజు నాకు ఇది 5వసారి రావడము అయినా కూడా సార్ చెప్పిన దాంట్లో ఇంకా ఈ యాక్టివ్ ఏమీ తగ్గలేదు. బాగా మనందరికీ నచ్చే విధంగా చెప్తున్నారు. ఇక్కడ వచ్చిన వారందరికీ ఇక్కడ భోజనాలు మనకు సహకరించిన ఆ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా ఒక్కరోజైనా ఒక్కసారైనా రోజైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవతే విలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకు నేస్తమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూమొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీళ్లను జాలితోటి తుడవడం,
ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మనిషిని ప్రేమించడం, మట్టిని ప్రేమించడం, చెమటను ప్రేమించడం, చెట్టును ప్రేమించడం నీ సహజ గుణమై వర్ధిల్లుతుంది. అది గులాబీ లవణమై గుబాలిస్తూ ఉంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తమా? కులమత ద్వేషాలు లేక పవిత్రంగా బతకడం, దయాగుణం మనసు నిండా నింపుకొని మసలడం, భగవానికి సైతం నీ కరచాలనమివ్వడం, 10 మంది బాగు కొరకు ఆలోచన చేయడం, స్వేచ్ఛను ప్రేమించడం, మార్పుని ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, క్రాంతిని ప్రేమించడం నీ శ్వాసగా మారి సోవిల్లుతుంది. అది అన్నార్తుల ఎదను తాకి ఓదార్పవుతుంది. ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతుకునేస్తమా? ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా గురువుగారైనటువంటి విశ్వమణి గురువుగారికి శతకోటి ధన్యవాదాలు. నా కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. గురువుగారి కన్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు. వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు. నేను ఆరోగ్యపరంగా అయితే నాకు మా ఆయనకి బాగా తలనొప్పి వచ్చేది. అది మొత్తం అంతా ఇప్పుడు బాగా రికవర్ అయినాం. మేము పోయింది మా ఈ సబ్జెక్ట్లోకి వచ్చినిచ్చి ఈ సబ్జెక్ట్ తెలిసింది, కానీ మా అక్క ద్వారా నాకు తెలిసింది. ఆమెకు చాలా చాలా కృతజ్ఞతలు. ఆమె ద్వారా నాకు ఈ సబ్జెక్ట్ తెలిసింది, కానీ ఆమె అలాగనే ఉంది. కానీ ఆమె కుటుంబ సభ్యులంతా చేయాలి, బాగా వాళ్ళంతా కలిసి ఉండాలి, వాళ్ళు క్లాస్కి రావాలని ఆ విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విశ్వతల్లిని ఆమె కూడా బాగుండాలని నేను ఈ సబ్జెక్ట్ లేక అడుగు పెట్టిన వెంటనే నా బిడ్డకి జాబ్ వచ్చేసింది. సూపర్ సూపర్ జాబ్ వచ్చింది, కానీ రెండేళ్ళు శాలరీ తీసుకోలేదు. రీసెంట్గా జనవరిలో అమౌంట్ పడేసింది, మొత్తం వచ్చేసింది. అందుకే హైదరాబాద్కి వెళ్ళాను. నేను అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చేసినాను. రీసెంట్గానే నా కూతురికి స్కూటీ తెచ్చేసిన. వన్ డేలోనే నేర్చేసుకుంది నా కూతురు. స్కూటీ కానీ 1 డేలోనే నేర్చేసుకుంది. హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి నేను వచ్చిన తర్వాత నా కూతురికి తెచ్చాను కదా స్కూటీ. మా బాబు ఉన్నాడు, నాకు కావాలన్నాడు బండి. సర్లేనా తీసుకొస్తామని రీసెంట్గా మొన్న KTM బండి తీసిచ్చేసి మరి మొన్ననే రీసెంట్గా 1 వారంలోనే నా కూతురికి ఫీజు కట్టాలి. విశ్వం ఉంది, నాకు గురువుగారు ఉన్నారు. ఎందుకు ఇస్తుంది. అప్లికేషన్లు చేసుకున్నాము. 50,000 లోన్ ద్వారా మాకు వచ్చేసి పాపకి ఫీజు మొత్తం కట్టేసినాను. ఇదండి ఇప్పటి వరకు నేను చేసుకుని మరి ఈ క్లాస్కి రావాలని నేను విశ్వ కళ్యాణం చేయాలా. ఇప్పుడు ఎక్కడ క్లాస్కి వెళ్తే అక్కడ yellow పేపర్, రెడ్ పెన్స్ అన్నీ అందరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. బాగుంది గురుగారు. మా లైఫ్, మా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరము హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. మేము ఒకప్పుడు తలనొప్పి, నిద్ర పట్టడమే లేదు, లోటు. అది ఇప్పుడు హ్యాపీ. ఈయన వీడియోల వల్లే నేను ఇంత సక్సెస్లో ఉన్నాను. ఇంకా నేను సక్సెస్లో కార్. వెరీ గుడ్ గురువు గారు, నాలో ఉన్నది చెప్పారు గురుగారు. మీరే నాకు ఓపెనింగ్ చేయించాలి ఆ కార్ని. రీసెంట్గా నేను అదే అనుకున్నాను గురుగారు, ఇప్పుడు తెచ్చుకోవాలి.
నా సొంత కారులోనే నేను వెళ్ళాలా, నా గురువు గారితోనే దాన్ని ఓపెన్ చేయించాలా, గురువు గారిని ఫస్ట్ ఎక్కియాలని ఉండా నేను. అప్పటి నుంచి నాకు డబ్బు, సంపదే సంపద. అతి త్వరలో కారు గురువు గారు ఎక్కియాలా. అప్పటి నుంచి ఇంకా నాకు ఇంకా డబ్బు, ఏటి చూసినా నా చుట్టూ డబ్బు, నా నవ్వే డబ్బు, నా మాటే డబ్బు, నా ఆలోచన డబ్బు, నా మైండే డబ్బు, నేనే డబ్బు. అదే నా కోరిక. నేను ఖచ్చితంగా అంటే ఆ కోరిక నెరవేర్చుకుంటాను అతి త్వరలోనే. ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను ముందే. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, ఇంకొక విషయం ఏమంటే, నేను నా ఫ్యామిలీ, నా భర్త అందరము ఎండలు ఉన్నాయి కదా, బస్సు పోదామని బస్సు ఎక్కినాము. వేరే చోటికి వెళ్ళాలని వెళ్ళాము. వెళ్తే సీట్లేమో నలుగురికి చిక్కినాయి. ఒక ఆమె పిల్లల్ని వేసుకొని ఉంది, నేను నా భర్త కూర్చున్నాము. నేను లేస్తానంటే లేదు నేనే లేస్తానని లేచాడు మా ఆయన. విశ్వమ్మ ఎందుకు? మా ఆయన ఒకటి నిలవన్నాడు. కావద్దా సీటు? ఎలాగైనా ఇవ్వాలి, నా భర్త గారు కూర్చోవాలి అనుకున్నారు గురువు గారు. కొద్దిసేపు ముందుకు వెళ్తానే ఒక ఆయన లేచి దిగిపోతాను. ఇది చాలా మిరాకిల్ అనుకున్నాను. అదే జరిగింది, నాకు విశ్వం ఇచ్చేసింది. ఇంకా నమ్మకం కుదిరింది నాకు. ఇంకా సక్సెస్లు పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటామని నేను ఆ విశ్వశక్తిని అడుగుతున్నాను. నేను చాలా చాలా సంతోషంగా ఆనందంగా మా ఫ్యామిలీ బంగారు కుటుంబం ఫ్యామిలీ అని నా మైండ్ చెప్తాంది. వెరీ గుడ్. ఇదే జరుగుతుందని నేను నమ్మకంతో సంకల్పంతో ఉన్నా. అంటే నీ మైండ్ని బాగా వాడుతున్నావు. గురువుగారు, ఏదైనా కానీ పట్టుదల శ్రద్ధ ఓర్పుతో చేసుకుంటే ఏదైనా సాధించగలం. మనము మానవులమే కదా. ధనవంతులు అందరూ ఎందుకు ధనవంతులుగానే ఉన్నారు, పేదవాళ్ళు ఎందుకు పేదవాళ్ళగానే ఉన్నారు? దానికి కారణం మనమే, మన మైండే. మన మైండ్ని ఉపయోగించాలా. రాలేదు, కాలేదు, అవ్వదు, అవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సాధించగలము. వాళ్ళు ఎందుకు సాధిస్తున్నారు, మనం ఎందుకు సాధించలేము? అవుతుంది. ఏదైనా అవడమే కదా ఈ సబ్జెక్టు. పట్టుదల రాలేదు అనొద్దండి, సాగిపోండి ముందరికి. ఎందుకు రాదు? విశ్వశక్తి చూస్తూ ఉంటుంది. పట్టుదలతో ఎవరైతే చేస్తున్నారో వారందరినీ చూస్తూనే ఉంటుంది. ఒకసారి చేయి ఇచ్చి లేపుతుంది. అది నా కాన్సెప్ట్ అంతా. అది నీ అనుభవంలో చెప్తున్నా. 2 ఏళ్ళు చేశాను నేను, కానీ చిన్న సక్సెస్లతో ఉండా. జరగలే, పెద్దవి జరగలే. పెద్దదేది నా కూతురుదే. నా కూతురుదే నాకు వచ్చేసింది. ఆధార అవసరం లేకుండా సిపిఎంఎస్ ఐడి వచ్చేసింది. సూపర్. ఆధారు నువ్వు మార్పించుకోమ్మా, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది అన్నోళ్ళు అసలు ఆధార అవసరం లేదు దీనికి. అవకాశాలు ఎట్లా వచ్చినాయి? చాలా మిరాకిల్ అంటే మిరాకిల్. నాకు డబ్బు ఎంత అవసరం అంటే అంత అవసరం. మా ఫ్యామిలీ అట్లుంటుంది. కానీ జనవరి నుంచి మా లైఫే మారిపోయింది. ఇంకా బంగారు కుటుంబం, సూపర్ కుటుంబం. అది అంటే నన్ను చెందాలి. నేను నా కుటుంబం, నా ఫ్యామిలీతో వస్తా. నేను ఎక్కడికైనా వస్తా. నా పిల్లల ఆశీర్వాదాలు కూడా తీసుకోవాలి గురువు గారివి. కానీ నా కొడుకు ఒక్కడు రాకోకుండా ఉన్నాడు. తొందరలో వస్తాడు. నా కోరిక అన్నాను, ఆ కోరిక తీరుస్తాలే అమ్మా అన్నాడు. వస్తాడని ఆశతోనే ఉన్నా, నమ్మకంతోనే ఉన్నా నేను. ఖచ్చితంగా అంటే అది జరుగుతుంది. ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళున్నానా, నువ్వు క్లాస్లో ఉండొద్దని చెప్పిన. సరేలే అమ్మా అని అన్నాడు. ఒకసారి తీరుస్తాడని నమ్ముతున్నా నేను. నా కొడుకు కృతజ్ఞత. ఇక్కడ పెట్టిన భోజనాలు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. భోజనాలు కృతజ్ఞతలు, చీరల కృతజ్ఞతలు, విహాల కృతజ్ఞతలు, పృథ్వీ అన్నకి కృతజ్ఞతలు. అన్న పేరు తెలియదు. భూదేవికి కృతజ్ఞతలు, ప్రకృతికి, పంచభూతాలకి, విశ్వశక్తికి కృతజ్ఞతలు. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు గురువు గారికి ధన్యవాదాలు. గురువు గారైన విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి ధనవంతులు, గుణవంతులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు, ఐశ్వర్యవంతులు, గొప్పలు, మేధావులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. నేను 5వ క్లాసు, నాకు అద్భుతాలు జరుగుతున్నాయి.
నేను అనుకోకుండా మొన్నే రీసెంట్గా ధ్యానం చేస్తుంటే నా కొడుకు జాబ్ రాలనుకుంటాంటి అది కాదు నీకు ఇది అని చెప్పని అనుకోకుండా మెడికల్ షాపు రీఓపెనింగ్ చేసినామన్నా. చాలా మిరాకిల్స్ జరిగింది నాకు. నేను అనుకోలేదు అసలు అట్లా జరుగుతుందని. నీకు అది కాదు ఇది దారి అని చెప్పని చూపించినాడు. బ్రహ్మాండమైన షాపు. నేను ఎవరు కూడా ఇట్లా చేస్తాడు అని చెప్పి అనుకోలే. ఆ విధంగా నేను చేసుకున్నాను. నాకు కారు ఉంది, నాకు ఇంకా నా కొడుకు కూడా లాయరు. అట్లా బాగా చేసుకుంటాను. 5 సంవత్సరం 2024 నుంచి చేసుకుంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అద్భుతాలే. ఏమి కావాలంటే నేను తోటలో పొలం పెడతాను, వర్షం రాకూడదంటే రాదు, నాకు ఇన్ని కావాలంటే అన్ని. చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. మనందరి గురువుగారి వల్ల మనకి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు మన గురువుగారిని మనం ఆశీర్వాదం తీసుకుంటూ మనం ముందు పోతా అంటే ఏదైనా నమ్మకం చేస్తా అంటే ఖచ్చితంగా అద్భుతాలు చూస్తాము, జరుగుతాయి. క్లాస్ సూపర్గా ఉంది. క్లాస్ అంటే ఏదైనా ఎంత ముందుకు పోయినా ఎంత ఎన్నికైనా మనం ఇది అడిగితే మనం చెప్పలేము. కానీ సార్ మాత్రం కరెక్ట్ ఇదే పాయింట్లోనే మీరు ఉన్నారని చెప్తాడు. ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే అంత అద్భుతంగా చెప్తాడు. క్లాస్ బ్రహ్మాండంగా చెప్తాడు. ఇక్కడ వచ్చిన ఫుడ్ పెట్టిన వాళ్ళకు, ఇక్కడ ఫుడ్ పెట్టించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. వీడియో తీస్తున్న అన్నకి ప్రత్యేక విశ్వశక్తి. నేను అనుకున్న సార్ కూడా ఫోన్ చేసిన, సార్ నేను ఇట్లా మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నాను, మీరు ఓపెనింగ్కి రావాలన్నారు. నాకు అసలు సార్ వస్తానంటేనే పై అంతా మొత్తం వైబ్రేషన్ వచ్చేసింది. రావడం అంటే చాలా ఇది అయిపోయింది. సరే రాండి సార్ అంటే సరే వస్తాన్నాడు. నిన్న సాయంత్రం ఫోన్ చేయమన్నా చేసిన. సరే నువ్వు 8 గంటలకల్లా హోటల్ దగ్గరికి కారు తీసుకొని రమ్మన్నాడు. నేను కారు తీసుకొని వచ్చినాను. సార్ని పిలుచుకొని పోయి ఈరోజు ఓపెనింగ్ చేసుకొని మళ్ళీ తర్వాత తీసుకొని వచ్చి నాకు బయట పని ఉంటూ పోయి మళ్ళీ తిరిగి వచ్చేసిన. మా గురువు గారిని విశ్వమణి బాబు గారు సార్. ఏం సార్ నేను ధ్యానంలో కూర్చొని మీరు కనపడుతున్నారు. విశ్వమా నాకు పలాంది కావాలి నాకంటే, నీకు అది కాదు నేను ఉద్యోగం వల్ల నేను ఎప్పటి నుంచి ముందు నుంచి అనుకుంటున్నా. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి మీ పాదాలు నేను సాగినానో ఆ రోజు నాకు వైబ్రేషన్ ఇచ్చేసింది. నీకు అది కాదు నేను ఇది ఈ దారి పట్టించని చెప్పని నా మైండ్ నాకు ధ్యానంలో చూపించింది. ఒక్క నెలలోనే సార్ నాకు ఇదంతా అద్భుతం జరిగింది. నేను ఇంతకుముందంతా కూడా కాదు. జనవరి 15వ తారీఖు నేను అనుకున్నా సంక్రాంతి పండుగ రోజు నేను మెడికల్ షాప్ పెట్టాలని చెప్పని. ఈ రోజుకి మొన్నటికి అయిపోయి ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాం సార్. అద్భుతంగా ఉంది. మొత్తం నార్పల్లో నేను పెట్టిన షాపు. నార్పల్లో 20 షాపులు 20 నంబర్ 1 షాప్ నాదే. వెరీ గుడ్, సూపర్. సార్ తోలుకొని పోయి పొద్దున ఓపెనింగ్ చేయించుకొని పూజ చేసుకొని మా కుటుంబ సభ్యులం అందరము ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ దోసుకొచ్చి ఇక్కడ నేను కారులో ఇక్కడ వచ్చిన క్లాస్కి. చాలా అద్భుతం జరిగింది సార్. చాలా మేము మీకు రుణపడి ఉంటాం. కృతజ్ఞతలు. వాళ్ళ భార్యకి నా హృదయపూర్వక, వాళ్ళ తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక, వాళ్ళ పిల్లలకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి నా యొక్క హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు. లైట్లకు కృతజ్ఞతలు, ఏసీలకు కృతజ్ఞతలు, చీరలకు కృతజ్ఞతలు. ఇక్కడ నాకు సహకరించే ప్రతి వస్తువుకి పేరు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత. గురుగారు జనవరిలో నాకు 5x5 టెక్నిక్ క్లాస్ ఉంటే నాకు 97,000 డబ్బులు వచ్చినాయి గురుగారు. రీసెంట్గా మొన్న 14వ తేదీ నేను రోడ్డు మీద ఏదో బజార్ రోడ్డు మీద పోతుంటే మెయిన్ రోడ్లో యూటర్న్లో డబ్బులు దొరికినాయి గురుగారు. నాకు 7 రూపాయలు వర్షాన్ని లైన్గా పడినాయి. థ్యాంక్స్ లైన్గా ఉన్నాయి. అన్ని ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. నేను ఇంక తీసుకుంటాను. అందరూ నా దిట్లే చూస్తున్నారు గురుగారు. మళ్ళా ఇక్కడ ఇట్లాంటి హాస్టల్ ఉంది గురుగారు, అక్కడికి కురుగుంటని. అక్కడ నేను పోయి పిల్లలకు పెన్నులు ఫ్రూట్స్ పంచి వద్దామని పోతే అక్కడ జనము 8 నెంబర్లు ఉండే నాకు తెలియదు ఎంతమంది ఉండేది. ఓ 10 కేజీలు ఆపిల్ తీసుకొని పోయినాను గురుగారు. అక్కడ తక్కువ స్థాయి అనుకుంటా తక్కువ రాకుండా సరిపోవాలా, అక్కడ తక్కువ రాకూడదు, తక్కువ వచ్చే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు బాగా ఫీల్ అవుతారు, టీకొక ఉండాలి టీ పిలుతారని అనుకున్నారు. అక్కడ వేలకు నాకు మిగిలినాయి గురుగారు కాయలు. అక్కడ 50 మంది ఉన్నారు. అక్కడ సరిపోతాయి అనుకున్నా, ఒక డౌట్ వచ్చింది. కానీ మిగిలినాయి గురుగారు. నాకు తక్కువ రాకుండా అవి సరిపోవాలా, అందరూ బాగా హ్యాపీగా ఫీల్ కావాలనుకున్నాను. సరిపోయినాయి, మిగిలినాయి. ఇంకా అక్కడ తర్వాత వచ్చేసి మరుసటి రోజు 15వ తేదీ అక్కడ పోయినాను గురువుగారు కురుగుంటికి. 16వ తేదీ వచ్చేసి ఇక్కడ మా ఇంటికి వచ్చేసి ఒక చిన్న కుక్క పిల్లలు బజార్లు ఉంటాయి, ఫుడ్ పెడతా ఉంటాను, అక్కడ వస్తాయి.
చాలా ఉన్నాయి. ఒక 10 కుక్క పిల్లలు దాకా ఉన్నాయి. 10 కుక్కలు దాకా వస్తాయి. అక్కడ రోజు పెడతాను ఫుడ్ వంటికి, ఓకే. బిస్కెట్లు ఫుడ్ పెడతాను. అక్కడ చెట్లు ఉన్నాయి, కంప చెట్లు ఉంటే అక్కడ కుక్క పిల్ల పోయింటే అక్కడ పురుగు ముట్టింది గురుగారు. కుక్క పిల్లకి చాలా ఇది అయిపోయింది, తలకిందులు అయిపోయింది, ఇంకా ఉండదని నిట్టుకు తలకిందులైంది. అది చూస్తాను నాకు చాలా బాధ అనిపించి ఎత్తుకునేసి అది ఏమవుతుందేమో నేను ఎత్తుకునేసి విశ్వమా నీళ్ళ నాలో శక్తి ఉంటే గురుగారు శక్తి ఉంటే నేను గురువానికి నమ్మింటే ఈ కుక్క పిల్లకి ఏం కాకూడదు గురువా అని చెప్పి విశ్వాన్ని గడుపుతున్నాను గురుగా. ఎంత బాడీ ఎంతో ఆపు వచ్చేసి చాలా తల్లకింది ఉండదు అనేది ఇది అయింది, అట్లుండింది గురుగారు. నేను గట్టిగా విశ్వాన్ని నాకు ఒక్క ఏడుపు వస్తుంది దాన్ని చూసి, కానీ గట్టిగా ఏడుకున్నాను గురుగారు. ఆ కుక్క పిల్లకి ఇప్పుడు బాగా హ్యాపీగా వచ్చి దగ్గరికి ఇంటికాడికి వచ్చేస్తుంది ఇప్పుడు. అప్పటి నుంచి నాకు బాగుంది గురుగారు. నాకు చాలా చాలా ఎంత ఆవి అయితే అంత ఆవి. నా కుక్కలు ఎంత తెల్లగట్టించిందంటే చాలా అయిపోయింది గురు. అప్పుడు నాకే ఏడుపు వచ్చేసింది దాన్ని చూసి. కానీ అది బాగా గుడికి నాకు చాలా ఎంత హ్యాపీగా అయిందంటే అంత హ్యాపీ అయింది. అప్పటి నుంచి నాకు చాలా ఇది కాదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ గురువుగారు కృతజ్ఞతలు. క్లాస్ అయితే చాలా చాలా బాగుంది. నా పిల్లలు పాప జాబ్ చేస్తాను గురుగారు. పిల్లోడు సినిమా ఫీల్డ్ ఇవ్వాలని డైరెక్షన్ చేస్తున్నాడు. పెద్ద సినిమా అవకాశం రావాలని కథలు రాసి పెట్టుకున్నాడు గురుగారు. పెద్ద సినిమా అవకాశం రావాలని నేను దీవెన కాదు గురుగారు. ఇద్దరికి పెళ్లిని చేయాలి గురుగారు. నిప్పు ఉండాలి, నిప్పు వైపు చేసుకోవాలా. మీ ఆశీర్వాదం నాకు తెలుసు. క్లాస్ సూపర్గా ఉంది గురుగారు. నా లైఫ్ నా ప్రాణం ఉన్నది ఈ క్లాస్ అయితే నేను వదలను గురుగారు. మీరు మరోను థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన కోటీశ్వరులకు, ధనవంతులకు నా యొక్క ఆశీర్వాదనాలు. గురు విశ్వగురం గారికి నా నమస్కారాలు. మేము ఇద్దరు భార్యాభర్తలు సార్. అనుకోకుండా మొన్న అనుకోండి మా భార్య ఎలాగైనా పోవాలని నేనన్నా పోవాలని అనుకోండి. ఇద్దరు పోదాంలే అన్నాను. అయినా నిన్న 3 గంటలు నాకు ఈ డబ్బు వచ్చేసింది, అడుక్కోకుండా వచ్చేసింది. భోజనాలు పెట్టిన వాళ్ళకి క్లాస్ బాగుంది సార్. ఇంకా మేము సరిగ్గా ఇంకా వినాలని వచ్చినాం సార్. ఇప్పుడు ఈశ్వర్లకు పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గురువు గారికి నా పాదాభివందనాలు. ఇది నా 5వ క్లాసు. నేను 2024 డిసెంబర్ నుంచి క్లాసును ఫాలో అవుతున్నాను సబ్జెక్టును. నాకు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నప్పటి నుంచి బాగుంది గురుగారు. నాకు షాప్ ఉంది. షాపు కూడా నేను మీరు చెప్పినాక నుంచి ఫాలో అవుతూ ఎంత కావాలా ఇలా జరగాలనుకుంటే కానీ ఆ విధంగానే జరుగుతుంది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను గురుగారు. చాలా హ్యాపీగా ఉన్నాను. వ్యాపారం బాగా జరుగుతుంది. అలాగే డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాను. రోజు 70 గురుగారు. ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ చెప్పడానికి నేను రావడానికి ముఖ్య కార్యక్రమం నా కొడుకు 10th క్లాస్ గురుగారు. వాడు వచ్చేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, 555 మార్కులు రావాలి, ఖచ్చితంగా గురుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటా, నేను ఖచ్చితంగా సాధిస్తాను అన్నాడు. మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా వాడు సాధిస్తాడు. మళ్ళీ ఈడికి వచ్చి జూన్లో నేను చెప్తా ఫీడ్బ్యాక్. మళ్ళీ క్లాస్ బాగుంది గురుగారు. ఓకే గురు, థ్యాంక్ యూ. మొట్టమొదట విశ్వమణి బాబు గారు గురువు గారికి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చినటువంటి ఐశ్వర్యవంతులు, ధనవంతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. నేను 1 సంవత్సర కాలం నుంచి గురువుగారి వీడియోలు చూస్తున్నాను, కానీ వెళ్దామంటే ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, రాలేకపోయాను. ఇట్లే జరుగుతూ ఉంది. ఒక 1 వీక్ బ్యాక్ మళ్ళీ వీడియో చూశాను. వీడియో చూస్తే అనంతపూర్ 8వ తారీఖు అని కనిపించింది. కనిపించిన సరే ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను, కానీ చేతిలో డబ్బులు లేవు. అట్ ది సేమ్ టైం బ్యాంకులో 2,40,000 లోన్ ఉంది, గోల్డ్ లోన్. అది టైం దగ్గర పడుతుంది, దాన్ని రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేయాలంటే ఇంతకుముందు అయితే వాళ్ళు ఏదన్నా అంటే దాన్ని పెంచి అట్లే రెన్యువల్ చేసేవాళ్ళు, వడ్డీకి అట్లే పెంచుకొని. కానీ ఇప్పుడు అలా కాదు, వడ్డీ అసలు కట్టాలంట, కట్టిన తర్వాత పెంచి మళ్ళీ వెంటనే కావాల్సింటే లోన్ తీసుకోవచ్చు, అలా ఉందంట. కానీ ఏం చేయాలి, దాదాపు 3 లక్షల చిల్లర కావాలి డబ్బులు, చేతిలో రూపాయి డబ్బులు లేవు. అలా అని చెప్పేసి ఒకసారి ఆయన ఆచార్యకి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసిన, అన్న ఇట్లా రెన్యువల్ ఉంది, 2,80,000 లోన్ ఉండాలి, ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం పరిస్థితి అంటే ఎట్లా చేయాలంటే మొత్తం అసలు వడ్డీ కట్టాలా, కట్టిన తర్వాత రెన్యువల్ చేసుకుంటే మళ్ళీ సాయంత్రం అకౌంట్లో పడతాయి అన్న. నా దగ్గర డబ్బులు లేదున్నా అన్న. సరే నువ్వు ఒకసారి బ్యాంక్ దగ్గర రా అన్నాడు. వెళ్ళిన తర్వాత నేను అతనితో చెప్పిన అంత పరిస్థితి అన్నా అని
మరి వడ్డీ అసలు తెచ్చినామంటే లేదు కదా నీతో నిన్న మాట్లాడినా కదా అన్న అంటే ముందు రోజే మాట్లాడినా. ఆయన వెంటనే అది తీసుకొని పోయి ఆ 2 అప్లికేషన్లు మేనేజర్ చెప్పినాడు. ఏం చెప్పినా నాకు తెలియదు. మేనేజర్ చెప్పినాడు. ఆ మేనేజర్ తీసుకెళ్ళి అకౌంటెంట్ దగ్గర తీసుకుపోయి చేసినాడు. లోన్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ అదే రోజు సాయంత్రానికి నా గోల్డ్ లోన్ అనేది మళ్ళీ రీలోన్ అయిపోయింది. అప్పుడు అనిపించింది నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదైనా అవుతుంది అనేది. ఆ ఆచార్య నాకు బంధువు కాదు, తెలిసిన వ్యక్తిగా జస్ట్ ముఖపరిచయం అంతే. మళ్ళీ అనుకున్నాను, అయ్యింది. నిన్న కానీ డబ్బులు చేతుల్లో రావడానికి గురువుగారికి ఫోన్ చేసినాను. అది ఏమన్నా కానిలే, తినేకి తాగే మనం ఖర్చు పెడతాం, నువ్వు రావాలనుకున్నావు కదా వస్తావులే, నువ్వు వచ్చేసేయి అన్నాడు. నిన్న సాయంత్రం ఫోన్ చేసిన గురువుగారు, మళ్ళీ మీరే చేశారు నాకు. ఎలాగైనా రావాలనుకున్నవాడికి అది వస్తుంది దగ్గరికి. ఇంకొక మిరాకిల్ ఏమంటే ఈ అనంతపూర్లో ఒక 3 సెంటు స్థలం, 1 సెంటు స్థలం సంపాదాలన్నా దాదాపు సెంటు తక్కువని 20 లక్షలు కావాలి. అట్లాంటిది ఒక మహిళ అంటే నాకు జూనియర్, ఆమెతో ఇంతవరకు ఆ స్కూల్లో కూడా మాట్లాడింది లేదు, పలకరించింది లేదు, ఏం మాట్లాడించింది లేదు. ఒకసారి ఎప్పుడో జనవరి 14th ఏమో ఫేస్బుక్లో చూసింది, ఆమె మెసేజ్ చేసింది. మెసేజ్ చేస్తే ఎవరు నువ్వు అన్నా అంటే మనిషిని గుర్తుపట్టలేనంత ఇదిగా ఉన్నావు నువ్వు అని మళ్ళీ మెసేజ్ చేసింది. అట్లా చేస్తే పేరు గుర్తు లేదు, మనిషి అయితే ఆడో చూసినట్లు గుర్తున్నమాట. అట్లా పరిచయం అయింది. పరిచయం తర్వాత తనే చెప్పింది ఇట్లా నేను పలానా అని. చెప్పిన తర్వాత నువ్వెలా ఉంటే నా పరిస్థితి అలా ఉంది, ఏమీ ఆధారం లేదు, పిల్లలు చదువు ఉంది, ఇంటర్మీడియట్ చదువు అంటే తాను హెల్ప్ చేసి ఈరోజు నాకు ఇదే అనంతపురంలో 3 సెంట్ల స్థలం ఇప్పించింది. ఇప్పించి ₹1 ఖర్చు లేకుండా ఇప్పించి తానే రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ పొద్దు ఆ 3 సెంట్ల స్థలము దాదాపు 40 నుంచి 50 లక్షల వాల్యూ. ఇప్పుడు ఆ మహిళ నాకు ఏం చేస్తుంది, వేరే మనిషి షూరిటీ వేయించి లోన్ ఇప్పిస్తా అంటుంది. లోన్ దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు. గురువుగారు దయాదాక్షిణ్యాలు నా మీద ఉంటే నా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, మంచి ర్యాంకుతో పాస్ అయ్యి ఎంసెట్లో మంచి కాలేజ్ సీటు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఆ లోన్ కూడా వస్తే కన్నా నేను ఏదైనా వ్యాపారం చేసుకుని నా పిల్లలను బాగా డెవలప్మెంట్ చేస్తాను. థ్యాంక్ యూ గురువుగారు. తెగిన ఈ క్లాస్ని గురువుగారు నమ్మి, విశ్వాన్ని నమ్మి ఈ క్లాస్ నమ్మగలిగితే, ఇక్కడ చెప్పినవన్నీ మన ఇంట్లో చేసుకోగలిగితే మనము మన ఫ్యామిలీ మన పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు. కారు కావాలా, ఇల్లు కావాలా, డబ్బు కావాలా, బంగారు ఏదైనా సంపాదించుకోవడానికి సులభ మార్గము అంతా నీ ఎదురుగే ఉంది, నీ చేతుల్లోనే ఉంది.